ఆ సివిల్ ప్రొసీజర్ కోడ్ వర్తించినటువంటి న్యాయస్థానంలో జారీ చేయబడినటువంటి డిగ్రీని అమలుపరచుట అనేది చెప్తుంది. అంటే అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వము భారతదేశం మరియు భారతదేశ ఇతర ప్రాంతాలలో న్యాయస్థానాలను ఏర్పాటు చేసి ఉంటుంది. అయితే భారతదేశ ఇతర న్యాయస్థానాల్లో ఈ యొక్క కోడ్ వర్తించదు. మరి అక్కడ డిగ్రీని జారీ చేసి ఉంటారు. ఆ యొక్క డిగ్రీని ఎలా అమలుపరచాలి అనేది. సో మనం ఎలా అమలుపరచాలంటే కక్షిదారుని ప్రమేయంతో మరియు రుణగ్రస్తుని పరిగణలోకి తీసుకుని ఏ న్యాయస్థానానికి అయితే అధికారం ఉంటుందో ఆ న్యాయస్థానానికి బదలాయింపు చేసి దాన్ని అమలుపరచవచ్చు అనేది మనకు 43 చెప్తుంది. మరియు 44 ఏం చెప్తుంది? ఈ చట్టం వర్తించినటువంటి న్యాయస్థానంలో రెవెన్యూ కోర్టు జారీ చేసినటువంటి డిగ్రీని అమలుపరచుట. అయితే ఆ వర్తించిన న్యాయస్థానంలో డిగ్రీని అమలుపరచమని చెప్పేసి రెవెన్యూ కోర్టు జారీ చేసి ఉండొచ్చు. అలాంటి చేసినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉత్తర్వులతో దాన్ని జారీ చేయమని చెప్పేసి పంపిస్తారు. కాబట్టి అప్పుడు ఆ న్యాయస్థానానికి అధికారాలు అనేటివి ఉంటాయి. ఆ అధికారులతో ఆ యొక్క డిగ్రీని అమలుపరచవచ్చు. అది మనకు 44 చెప్తుంది. 44A ఏం చెప్తుంది అంటే ఇతర దేశాలలో వెలువరించినటువంటి డిగ్రీని భారతదేశంలో అమలుపరచుట అనే దాని గురించి చెప్తుంది. అయితే ఇతర దేశాలలో వెలువరించిన డిగ్రీని భారతదేశంలో అమలుపరచవచ్చు. అయితే ఎలా అంటే ఆ యొక్క దేశానికి మన దేశానికి మధ్య పరస్పర ఒప్పందాలు ఉన్నప్పుడు ఉడంబడికలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క డిగ్రీని అమలు చేయవచ్చు. దీన్నే మనము న్యాయ పరిభాషలో రెసిప్రోకేటింగ్ టెరిటరీ అని కూడా అంటాం. సో అయితే ఏ న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకోవాలా ఇతర దేశాల నుంచి వచ్చిన డిగ్రీని అమలుపరచాలంటే కనీసం జిల్లా కోర్టులో దాఖలు చేయవలసి ఉంటుంది. మరియు ఆల్రెడీ అక్కడ డిగ్రీ అమలులో ఉంటుంది. మరి ఆ అమలులో ఉన్నటువంటి డిగ్రీని ఇక్కడ అమలు చేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అమలులో ఉన్నటువంటి సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇక్కడ న్యాయస్థానంలో దాఖలు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 13 పరిగణలోకి తీసుకొని అది అక్కడి నుంచి వెలువరించిన డిగ్రీ అసంబద్ధంగా అసంపూర్తిగా ఉన్నప్పుడు దానిని తిరస్కరించవచ్చు. అది కూడా మనకు సబ్సెక్షన్ 3 చెప్తుంది ఫ్రెండ్స్. అది మనకు సెక్షన్ 44A 43, 44 అండ్ 44A ఏం చెప్తుందో మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.